హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది హన్మకొండలో గుట్ట పైన ఉన్నటువంటి పద్మాక్షమ్మ టెంపుల్. ఇది గుట్ట పైన ఉండడం వల్ల దీనికి కాలినడకన మెట్ల మార్గం గుండా వెళ్ళవచ్చును, లేదా ఇక్కడ వరకు వెహికల్స్ కూడా వెళ్ళడానికి రోడ్ ఉంది. చూడండి, పద్మాక్షమ్మ టెంపుల్ గుట్ట పై నుంచి మనకు హన్మకొండ లొకేషన్ ఎంత అనిపిస్తుందో. ఇటు చుట్టూరుగా గుట్టలే, ఇది గుట్ట మీదనే ఉంది. కానీ ఇక్కడ ఇంకా చూడండి, ఇది ఇటువైపు గుట్ట, కానీ అటువైపు చూడండి, అక్కడ భద్రకాళి దేవస్థానం చెరువు కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. చూడండి, ఆ చెరువు అంతా భద్రకాళి దేవస్థానం చెరువు అక్కడ వరకు ఉంది. వరంగల్ది ఇటు హన్మకొండది కూడా చూడండి ఎంత కనిపిస్తుందో. అంత ఎత్తు నుంచి సిటీ మొత్తం కనిపిస్తుంది దాదాపుగా. ఇక్కడ కోనేరు చూడండి, బతుకమ్మలు నిమజ్జనం చేసేది కూడా ఇక్కడే. అప్పుడు బతుకమ్మ పండుగ అప్పుడు పద్మాక్షమ్మ దేవాలయం ఇది గుట్ట పైన. ఇక్కడ చూడండి, పద్మాక్షమ్మ టెంపుల్ పైన ఆనాడు వేసినటువంటి శాసనం చుట్టూరుగా ఉన్నది. లిపి మనకు అర్థం కాని భాషలోనే ఉంటుంది. ఇక్కడ నుంచి గిరి ప్రదర్శనకు దారి చూడండి. ఇది ఇక్కడ నుంచి మనం గిరి ప్రదక్షిణ చేద్దాం. రండి చూద్దామని. చూస్తున్నారా, చాలా ఎక్కువగా ఉంది. చూడండి, ముందుకు పోయిన కొద్దీ అన్ని బండలు ఇలా ఉన్నాయి చూడండి. ఇక్కడైతే ఘోరంగా ఉన్నది కదా, ఇంకా భయంకరంగా ఉన్నది. గోల ఎక్కడ ఉంది, ఇక అల్లకుందా. ఇక్కడ చాలా ఎత్తైన బండలు ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ చూడండి, దాని మీద ఒకటి పడ్డట్టుగా ఇంకా ఉంది. ఇటు గుహ ఇట్లేదే ఇక. వస్తున్నా. ఇక్కడ వినాయకుడు ఉండరా? ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ మనకు పడుకొని ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు శయనిస్తూ కనిపిస్తాడు. అక్కడ విసనకరను వీస్తూ ఒకరు ఉన్నారు, చూస్తున్నారు. ఇటువంటిది అరుదైన దృశ్యం మనకు ఎక్కడ కనిపించదు. వినాయకుడు మామూలుగా కూర్చున్న స్థితిలోనే ఉంటాడు ఎక్కడైనా, కానీ ఇక్కడ మాత్రం పడుకున్నటువంటి స్థితిలో ఉన్నాడు. ఇక్కడ చూడండి చుట్టూరుగా. ఇది మనకు పద్మాక్షమ్మ టెంపుల్, వరంగల్ హన్మకొండ. అక్కడ గిరి ప్రదక్షిణలో భాగంగా ఇక్కడ మనకు మధ్యలో ఈ కొండల మధ్య చూడండి, ఎత్తైన కొండల మధ్య ఇక్కడ మధ్యలో దర్శనమిస్తాడు. ఇలాంటి అరుదైన దృశ్యం మనకి ఇంకెక్కడ కనిపించదండి, ఇక్కడ కనిపిస్తుంది. చూస్తున్నారా స్వామివారిని.
మొత్తం వాటర్ అయితే కిందికి వచ్చేస్తూ ఉన్నాయి. గుట్ట మీదకి వెళ్ళి వర్షం పడ్డ నీళ్ళన్నీ ఇలా వచ్చేస్తున్నాయి. ఏంటిది ఉందిరా ఇంకోటి ఇక్కడ అవు ఇక్కడ కూడా ఇగో చూసారా, బండల మీద బండలు ఇట్లా పెడితే ఇండ్లు అన్ని అంతస్తులు కడతారని ఇక్కడ కూడా పెట్టింది. ఇక్కడ ఒక దైవం ఉన్నారు చూడండి. చూడండి ఎత్తైన బండలు చాలా ఎత్తుగా ఉన్నాయి. ఇక్కడైతే చూస్తున్నారా, ఇప్పుడు ప్రయాక్షణ ఇక్కడికేనా ఇట్లేనా వచ్చుడు. వాటర్ వస్తున్నాయి చూసారా కొండల మీదకి. అక్కడ ఇక్కడ చూడరు, ఇక్కడ పెద్ద పెద్ద ఎత్తైన బండలు ఉన్నాయి. చాలా ఎత్తు అంటే చాలా ఎత్తున్నాయి. మధ్యలో ఇది ఒకటి కనిపించింది మనకు. ఇక్కడ చూడండి గుహలు గుహలు లాగానైతే ఎన్ని ఉన్నాయో కదా. పొట్టి కుక్కలు పడుతున్నాను నేను గుంపులో కుక్క వచ్చింది. మొత్తానికైతే ఇక్కడ పద్మాక్షమ్మ టెంపుల్ ఈ గుట్ట మీద అలా ఉంది. ఇక్కడ గిరి ప్రదర్శనలో ప్రత్యేకం వినాయకుడు పడుకున్నటువంటి ఆకారం. ఇంకా లోపలికి వెళ్ళి తీయలేదు కానీ ఇక్కడ చూడండి సరౌండ్ మొత్తం నిజంగా ప్రశాంతంగా చూడడానికైతే చాలా బాగుంది. ఎప్పుడైనా హన్మకొండకు వచ్చినప్పుడు ఇటు టెంపుల్ని దర్శించుకోండి. పీస్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా పైన చూస్తే మాత్రం లొకేషన్ చాలా బాగుంది. ఇంకా వీడియోలో అంత ఎండకు బాగుపడతలేదు కానీ ఇక్కడి నుంచి మాత్రం డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా నచ్చేసింది. టెంపుల్ చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక కామెంట్ చేయండి. ఇటు హన్మకొండకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ పద్మాక్షమ్మ టెంపుల్ను దర్శించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.